అన్నీ గుర్తుండిపోవాలి. ఎవరో చదువుతున్నారులే, మనం ఏదో వచ్చాము, ఆచారం గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళకపోతే ప్రభు బాధపడతాడు అన్నట్లు కాదు. తిండి రోమన్స్ చాప్టర్ 6:6 ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు మనము ఇక మీదట పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని. హల్లెలూయా. అదిగో నీవు 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 నేను నీవు లైవ్లో చూస్తున్న నీవు మనమందరము పాప స్వభావాన్ని బట్టి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామని ఎరుగుదుము. మనమందరము సిలువ వేయబడిన వారము. హల్లెలూయా. ఒక్క 4-5 వాక్యాలు చూపెట్టాక పూర్తి స్థాయి వర్తమానంలోకి వెళ్తాను. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం తీశారా? 10వ వాక్యం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఒక మాట అడుగుతున్నాను, వినండి. పునరుద్ధానం కలగాలంటే మొదలు చనిపోవాలిగా. ఏమండి? పునరుద్ధానము కలగాలి అంటే మొదలు చనిపోవాలనా లేదా? ఎవరితో చనిపోదాం? క్రీస్తుతో పాటు. అది చూడండి మరలా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో తగ్గను ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటే యేసుక్రీస్తు ఎలాగైతే పునరుద్ధానపు శక్తితో లేచాడో అలా లేవడానికి ఆయన ఏమయ్యారో అదే విషయంలో ఆయన మరణ విషయంలో నేను కూడా సమానమైన. చెప్పండి, యేసుక్రీస్తు ఎలా మరణించాడు? ఏ మరణం? సిలువ మరణము పొందునంతగా తనను తాను. ఏ మరణం? సిలువ మరణం. రైట్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. క్రీస్తు మీకోసం బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి. అప్పుడు యేసుక్రీస్తు సిలువ శ్రమలను అనుభవించి మన కొరకు బాధపడి మన కొరకు మాదిరి ఉంచెళ్ళారట. ఏ మాదిరి? సిలువ శ్రమలు ఇలా అనుభవించాలి, సిలువ శ్రమలు ఇలా సహించాలి, సిలువ శ్రమలు ఇలా ఓర్చుకోవాలి, సిలువ శ్రమలు ఇలా భరించిన మీదట, సహించిన మీదట మీరు నాతో కూడా ఏలుబడి చేయుదురుగాక. ఇప్పుడు చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. గలాషియన్స్ చాప్టర్ 2:20.
ఏమ్మా? ఏంటి బాబు? ఏంటి బాబు? ఇప్పుడు నేను అక్కడ నువ్వే ఉన్నావు, అక్కడ ఉన్నది నువ్వే. నీ స్టేట్మెంటే చెప్పు స్టాన్లీ. నీ స్టేట్మెంట్ చెప్పు. ఏంటి నీ స్టేట్మెంట్ ఏంటి అయ్యా? ఏమంటున్నాడు? నేను కూడా అనేది పక్కన పెట్టు. నేను క్రీస్తుతో కూడా అపోస్తలుడైన పౌలు యొక్క ప్రకటన అది. చెప్పు, నీ ప్రకటన ఏంటమ్మా? నీ ప్రకటన ఏంటమ్మా విక్టోరియమ్మా? చెప్పు, నీ ప్రకటన ఏంటమ్మా? ఏం అనుమానంగా చెప్తున్నావే? కన్ఫర్మేగా? చెప్పు ఇంకా. అందరు కుడి చేతిని పైకెత్తి పిల్లలు మీరు కూడా చెప్పండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చెప్పండి. ధైర్యంగా చెప్పండి ఆ మాట. అది అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళు చెప్పండి. నేను క్రీస్తుతో కూడా చెప్పాలి. నేను క్రీస్తుతో కూడా ఒక దైవజనుడైన పౌలు యొక్క ప్రకటనే కాదది. ప్రతి క్రైస్తవుడు గుండె మీద చేయబెట్టుకొని చెప్పగలగాలి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నిజమే.